త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న సంచలన నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించడం చాలా ముఖ్యమని ఎన్నికల సంఘం పేర్కొంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం షెడ్యూల్ను నిర్ణీత సమయంలో జారీ చేస్తామని వెల్లడించింది. బీజేపీ దాని మిత్రపక్షాలకు లబ్ధి చేకూరే విధంగా బీహార్లో ఎస్ఐఆర్ ను చేపడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నకిలీ ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి ఎస్ఐఆర్ ను చేపట్టామని, దీనివల్ల ఓటర్లకు ఎలాంటి నష్టం ఉండబోదని ఈసీ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. రాజస్థాన్లో ఈ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. జలావర్లోని పిప్లోడి ప్రాథమిక పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో శిథిలాల కింద అనేక మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. ఘటనలో 4 చిన్నారులు చనిపోయారు. 17 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఉదయం పిల్లలు తరగతులకు హాజరవుతుండగా ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థుల చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించి చిన్నారులను బయటకు తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నెల 28వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు, అధిక వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి ప్రశాంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, పాత భవనాలు, నదీ తీర ప్రాంతాల వద్ద నివసించే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాకు కొత్తగా 15 మంది ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 5 మహిళలు ఉన్నారు. వీరు జిల్లాలో 5 నెలల పాటు వివిధ విభాగాల్లో శిక్షణ పొందుతారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులు నూతన ఎస్ఐలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో ఎలా మెలగాలో, పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. సాంకేతిక పద్ధతులను ఉపయోగించాలని, ప్రజలలో పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించే విధంగా బాధ్యతలు నిర్వర్తించమని కోరారు. పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచేలా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ డి నరసింహ కిషోర్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు అల్లూరి వెంకట సుబ్బరాజు, ఎన్బీఎం మురళీకృష్ణ, డీఎస్పీలు బి రామకృష్ణ, టీవీఆర్కే కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. కోమటికుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలి. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. నెల్లూరు మైనింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న మంత్రి ఆనం. తప్పు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. భీమవరం మావుళ్లమ్మను దర్శించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కాళ్ల మండలం కోమటిగుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోమటిగుంట గ్రామంలో పంచాయతీ నిధులు 5 లక్షలు, కెనరా బ్యాంక్ సిఎస్ఆర్ నిధులు 5 లక్షలు, మొత్తం 10 లక్షల రూపాయలతో నిర్మించిన మైక్రో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. సర్పంచ్ బోనం భాగ్యశ్రీ శివకుమార్ ఆర్థిక సహాయంతో వాకింగ్ ట్రాక్, సేద తీరడానికి ఏర్పాటు చేసిన షెడ్డును ప్రారంభించారు. ఎంపీ నిధులు 15 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే కానుమూరి రఘురామకృష్ణరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం దుర్గాదేవి ఆలయ 5వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజులు దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎవరన్నా నిన్నే కొట్టదా? అరే వర్మ
ఇదే లాస్ట్ చేసుకుందాం, బాగుంది ప్లేస్. ఎట్లా చేసుకుందాం వయసు. ఈరోజు కామిడిగుంట కాళ్ళ మండలం కామిడిగుంట గ్రామంలో మరి కెనరా బ్యాంక్ వాళ్ళ సహాయంతో మైక్రో ఫిల్టర్ ప్రారంభించాం. అలాగే దాని చుట్టూ కూడా గ్రామస్తులందరూ కలిసి మరి గ్రామ పెద్దల సహకారంతో ఒక చక్కటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, అలాగే రేపు రాబోయే నెల రోజుల్లో మంచి వాలీబాల్ కోర్టు, ఒక షటిల్ కోర్టు, అంటే వ్యాయామానికి శారీరక ఆరోగ్యానికి కూడా ఒక చక్కటి వాతావరణం వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా క్రియేట్ చేసుకుంటాం. చాలా గ్రామాలు కూడా కామిడిగుంటని ఒక ఆదర్శంగా తీసుకుని గ్రామాలన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఆక్రమణలో ఎటువంటి ఉంటే తొలగించుకుని మన ఊరు బాగుండాలి, ఊరు ప్రజల ఆరోగ్యం బాగోవాలి అంటే ముందు చక్కటి మంచినీరు ఉండాలి. ఆ మంచినీరుకి సంబంధించిన ఏర్పాట్లు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి మంచి ప్రాంగణం, మార్నింగ్ వాక్కి డెఫినెట్గా చాలా సంతోషం అనిపించింది. ఈ గ్రామస్తులు, ఆ పెద్దల సర్పంచ్ వాళ్ళ భర్త అందరూ కూడా కలిసి తీసుకున్న చొరవ. దాంతోపాటు వాళ్ళ మరొక కమ్యూనిటీ హాల్ ఎప్పుడో నేను ఎంపీ కింద ఉండగా అప్పుడు శాంక్షన్ చేసింది ఈరోజు శంకుస్థాపన చేయటం. మరి దానికి మరి కాంట్రాక్టర్లు కాస్త వెనకంజ వేసినప్పటికీ కూడా అది కూడా గ్రామస్తులే టేకప్ చేసి ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ, త్వరలో ఈ ఊర్లో మళ్ళీ కంప్లీట్ చేశాక మళ్ళీ దీని ఓపెనింగ్లో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మీ షటిల్ కోర్టులు అవి కంప్లీట్ చేయండి, అప్పుడు మళ్ళీ వద్దాం. ఆదర్శప్రాయంగా కామిడిగుంటని అందరూ తీసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. గ్రామం చెంది రైతులందరూ రైతాంగ ఉపాధితో ఆధారపడినటువంటి గ్రామంలో రాము గారు కానీ గ్రామస్తుల సహాయ సహకారంతో చక్కటి అమ్మవారి కాలువను నిర్మించుకోవడం జరిగింది. జనరల్గా దేవాలయం నిర్మిస్తే ఎవరైనా దేవాలయం తర్వాత ఒక సంవత్సరానికి ఒకసారి ఒక కార్యక్రమం చేయడం జరిగిన చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ దేవాలయం యొక్క గొప్పతనం ఇక్కడ నిర్మించినటువంటి రాము గారు కానీ కమిటీ సభ్యులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా సహాయ సహకారాలతో చక్కగా ప్రతి వారం అన్న సమారాధన చేయడం కానీ అట్లా 5వ వార్షికోత్సవం అంటే ఇప్పుడు అమ్మవారి యొక్క వామాలతో 5వ వార్షికోత్సవం చేస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా అన్న సమారాధనకి వారికి ఆర్థిక వనరులు అందరూ కూడా రావటం, వారందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడం, ఇంకా ఎవరైనా ఉన్నా లేకపోయినా కూడా గుడి నుండి దాత వారి యొక్క సొంత నిధులతో కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది. రఘురామకృష్ణ గారు మన హిందూ ధర్మాన్ని పోషించడానికి వచ్చిన మరో ఛత్రపతి శివాజీ మహారాజుకి సంబంధించి ఛత్రపతి సంభాజీ మహారాజు పుట్టినరోజు మన త్రిపురార్ మహారాజు గారు పుట్టారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఆయన మన హిందూ ధర్మం అంటే ఎంతో ప్రేమిస్తారు. అందరూ కొంతమంది లౌకికవాదులాగా అన్ని మతాలు ఒకటే, అన్ని సమానమే, కానీ అందరూ ఓట్లు కావాలని అనుకోకుండా
హిందూ మతాన్ని ఎంతో ప్రేమించి ఆదరించే రఘురామకృష్ణరాజు గారు ఒక రోజు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి స్వామి ఎలా చేస్తున్నారు ఏంటంటే ఒక రోజు కింద తీసుకున్నామండి. వెంటనే అసలు పిఏ గారితో తెప్పించి అమౌంట్ ఇప్పించి ఒక రోజు మన అన్న సమారాధన జరిపించమని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఆయన్ని చాలా సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మీకు అందరికీ తెలుసు, ఈ రోజు హైదరాబాద్ లో ఉంటారు, రేపు ఢిల్లీలో ఉంటారు, ఎల్లుండ గుల్బసోడ ఉంటారు. అంత మహోన్నతమైన వ్యక్తి మన ఉండి నియోజకవర్గానికి దొరకడం అంటే మన అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే మనం పని అవడం కోసం ఎన్నిసార్లు తిరగలేదు. దాని దగ్గర ఒక్కసారి మనం వెళ్ళామంటే ఆ పైన ఖచ్చితంగా ఏదైతే వెంటనే డిఎస్పీ గారికి కానీ సిఎస్ గారికి కానీ ఎవరికైనా ఫోన్ చేసి వెంటనే అవి చేస్తున్నారు. ఎందుకంటే మేము చూస్తున్నాం దగ్గర నుంచి ఆయన ఉండి నియోజకవర్గానికి దొరకడం అనేది మన ఉండి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. నెల్లూరు జిల్లాలో జరిగిన క్వాడ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు. మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరులను అరెస్ట్ చేశారు. ఆయన్ని ఇచ్చిన సమాచారంతో త్వరలో అనిల్ కుమార్ యాదవ్ ను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము కక్షపూరిత రాజకీయాలు చేయమని, మైనింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. చట్టం ముందు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అని ఉండదని, తప్పు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ రాజకీయ ఉనికిని కోల్పోయిందని విమర్శించారు. నేను కూడా ఈరోజు పత్రికల్లో చూశాను, శ్రీకాంత్ రెడ్డి గారు వాంగ్మూలం మీద ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు కూడా వచ్చాయని. వాటిని విచారణలో ఉంది. విచారణ ప్రకారం ఎవరు దోషులైతే తీసుకున్నటువంటి ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. వాళ్ళు మాజీ మంత్రులా, ప్రజెంట్ మంత్రులా, శాసనసభ్యులా కాదా ఇవన్నీ అప్రస్తుతం. చట్టం ప్రకారం మా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఇంతవరకు ఎవరు ప్రశ్నించలేదు. సంవత్సరంగా మమ్మల్ని ఎవరు ప్రశ్నించలేదు. ప్రశ్నించే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు లేవు వాళ్ళకి. ఎందుకంటే ఇది సుపరిపాలన జరుగుతున్నటువంటి ప్రభుత్వం. ఇది సుపరిపాలనని మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని తొలిగడుగు కార్యక్రమంలో ప్రజల సమక్షానికి పోతున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి మమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ లేక అక్కడక్కడ ఇటువంటివి చేసి దీన్ని ఏదో ఒక అభూత కల్పనలతో ఒక బూచిని చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా విఫలమవుతుంది వాళ్ళ ప్రయత్నం. రాజకీయంగా ఇవాళ ఉనికి కోల్పోయిన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల మనసుల్లోంచి కూడా తొలగిపోయింది. చరిత్రకారుడు, కవి, సాహితీవేత్త, అణగారిన వర్గాల అణచివేతలపై తన సాహిత్యంతో సమరం చేసిన సామాజికవేత్త గుర్రం జాషువా వర్ధంతిని తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అసెసర్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అధ్యక్షతన గుర్రం జాషువా విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ గుర్రం జాషువా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. సాహిత్యం ద్వారా ఆనాటి సామాజిక రుగ్మతలను ఎత్తి చూపడంతో పాటు వాటి నిర్మూలనకు ప్రజలను చైతన్యం చేసిన మహానీయుడు జాషువా అని కొనియాడారు. వాళ్ళు మాకు చేసినటువంటి హితబోధ, మాలో నింపినటువంటి ధైర్యం, కర్తవ్యం ఇప్పటికీ మాకు బాగా గుర్తుంది. వారితో పాటు పెద్ద ఆయన బాబు జగజ్జీవన్ రావు గారు కనీసం ఒక 7-8 సార్లు వారిని నేను కలవడం జరిగింది. ఢిల్లీలో కానీ, తిరుపతిలో కానీ, కొవ్వూరులో కానీ వాళ్ళతో కలిసి చాలా సార్లు బాబు జగజ్జీవన్ రావు గారిని కూడా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళిద్దరి యొక్క ప్రభావం మా మీద బాగా పనిచేసింది. అప్పటి యువకుల మీద, ముఖ్యంగా ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి యువకుల మీద బాగా పనిచేసింది. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అవకతవకలు, ముఖ్యంగా ఎస్సీ వర్గాల మీద జరుగుతున్నటువంటి అన్యాయం, వాటిని ఎదిరించాలా, మీలాంటి యువకులు ముందుకు రావాలి, నడుము బిగించాలి అని వాళ్ళ యొక్క హితబోధ, జోషువా గారి యొక్క వే ఆఫ్ చెప్పడం, అంటే ఏ విధంగా చెప్పి మమ్మల్ని అందరికీ కన్విన్స్ చేసినారనేది ఇప్పటికీ మాకు బాగా గుర్తుంది. వారి అడుగు జాడల్లోనే మేము ఎప్పటికీ నడుస్తా ఉన్నాం. ఈరోజు చరిత్రకారుడు, కవి, సాహిత్యవేత్త, అభ్యుదయవాద, అణగారిన వర్గాలలో అనుభవిస్తున్న కుల వివక్షత మీద, అంటరానితనం మీద తన సాహిత్యంతో, తన మేధస్సుతో ఉర్రూతలూగించిన మేధావి గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కేంద్ర కార్యాలయంలో వారికి నివాళులర్పించడం కోసం అందరూ సమావేశం అయ్యడం జరిగింది. వారు అనుభవించిన కుల వివక్షత, స్వయం పాఠం ఎంతో వేదనతో
వారు రాసిన గబ్బిళం ఓ చరిత్రాత్మకమైన కావ్యం. దానిలోనే తన భావాలన్నింటినీ చెప్పాడు. ఎందుకు గబ్బిళంతో పోల్చుకున్నాడు, దాని వెనకాలన్న మర్మాలన్నీ ఈ సమాజానికి తెలియపరచడంలో, దాన్ని గేయ రూపంలో కూడా మార్చి పద్యాల రూపంలో బహుముఖంగా దాన్ని ప్రాచుర్యం పొందిన చరిత్ర మనం చూసాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సమసమాజం, ఆ సమసమాజం స్థాపన కోసం విద్య ఎంత అవసరమో అని వారు చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటించిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో తీసుకురాబడిన సంస్కరణలు, ఆ సంస్కరణలలో అంతర్భాగం ఈ రోజున మన సజీవ సాక్ష్యం. మా సోదరుడు ఆదిమూలపు సురేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్ని విప్లవాత్మకమైన నాడు నేడు కార్యక్రమం, వేలాది కోట్ల రూపాయలు ఎస్సీలు పిల్లలు చదువుకునే స్కూళ్లను బాగుపరిచిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంటే, ఎస్సీల్లో పుట్టాలా అని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు నాయుడిని మేము ఎలా భరించగలుగుతాం, ఎలా తీసుకోవాలి? ఈ రోజుకి కూడా ఆ రోజు గుర్రం జాషువా గారు పడిన బాధ, ఇబ్బంది, అంటరానితనం, వివక్షత బహిరంగంగా చెబుతున్న పాలకులున్న ఈ సమాజంలో మమ్మల్ని మేము కాపాడుకుంటూ, మా బిడ్డలు మేము కాపాడుకుంటూ భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వారి మాతృమూర్తితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్కి వేద మంత్రాలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణలతో ఆశీర్వచనాలు పలకగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను జిల్లా కలెక్టర్కు అందజేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో వాడబలిజ కులస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైలపల్లి లక్ష్మణరావు పేర్కొన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని వాడబలిజలకు కేటాయించగా కూటమి ప్రభుత్వం అగ్నికుల క్షత్రియులకు కేటాయించడం సరికాదన్నారు. మత్స్యకారుల్లో 14 ఉపకులాలు ఉన్నాయని, తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాడబలిజలు 31% మంది ఉన్నారని, జనాభా ప్రాతిపదికను చూసినట్లయితే నామినేటెడ్ పోస్టులు భర్తీలో సముచిత ప్రాధాన్యత కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ వెనుకబడ్డ వాడబలిజలను గుర్తించి అన్నింటా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మరి ఈరోజు ఈ సమావేశానికి మీ అందరిలో ముఖ్యంగా పిలవడం కారణం ఏంటంటే, ప్రస్తుతం మరి మత్స్యకారులు వాడబలిజలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కులానికి నామినేటెడ్ పదవుల్లో జరుగుతున్న అన్యాయం మీద మరి తెలియజేయడం కోసం మీ అందరినీ పిలవడం జరిగినది. మరి ఉత్తరాంధ్రకి మరి పెద్ద దిక్కైన ఫిషింగ్ హార్బర్లో అందరూ కూడా ఇక్కడ జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అన్ని విధాలుగా కూడా వెనకబడి ఉన్నది. ఈ రోజున మరి అందరూ కూడా ఈ ఫిషింగ్ హార్బర్లో ఉత్తరాంధ్ర వచ్చి జీవనోపాధి సాగిస్తున్న తరుణంలో మరి నామినేట్ పదవులు వచ్చేసరికి వాడబాలజీ కులం సంబంధించిన వాళ్ళకి మరి మొండిసేయి చూపడం జరుగుతుంది. మరి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పరిపాలన అనేది ఒక ప్రణాళిక పద్ధతిగా జరుగుతుందని అందరం కూడా చూస్తున్నాం. అలాగే ఆచరణ కూడా జరుగుతుంది. అందులో భాగంగా మరి నామినేట్ పదవులు వచ్చేసరికి ఈ మత్స్యకారులకి ఎందుకు అన్యాయం జరుగుతుందనేది ఒకసారి మరి కూటమి ప్రభుత్వంకి ఎరుకొండాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.
ముఖ్యంగా మరి ఈ మత్స్యకారులు అనేది 14 కులాలు, అందులో భాగంగా మరి 31% ఓడబెల్జీ వారు ఉన్నారు, 21% అగ్నికుల క్షత్రియులు ఉన్నారు, 2% అలాగే వన్ను కులం వారు ఉన్నారు. ఈ విధంగా మరి విభజించి చూసినా సరే 31% ఉన్న మరి ఓడబాల్జీలకి కార్పొరేషన్ చైర్మన్ అనేది గుర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మరి 1983 నుంచి తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించిన నుంచి ఎన్టీ రామారావు గారు మరి మత్స్యకారులందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి అండదండగా ఉండి మరి ఈ 3 జిల్లాలు అయితేనేమి 7 జిల్లాలు అయితేనేమి పిసరమానులు ఉన్నటువంటి జిల్లాల్లో మరి ఏ నాయకుని నిలబెట్టినా ఆ గెలుపు కోసం మత్స్యకారులు ముందుండి గెలిపించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఈ నామినేట్ పదవులు వచ్చేసరికి మరి ఎందుకు మొండి చేసి చూస్తున్నారో మాకేం అర్థం అవ్వట్లేదు. అన్నిటిగా మించి మరి అగ్రకులాల వారికి అండదండగా నిలబడి మరి పిసరమన్ అనేవాడు మరి మాట ఒకటి పని ఒకటి ఉండదు. మరి పిసరమన్ అనేవాడు ఒకసారి ఎవరికైనా మాటిస్తే మరి చివరి ప్రయాణం వరకు కూడా మరి అది నెరవేరే వరకు కూడా వారితోనే ఉండడం మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ. అలాగే తెలుగుదేశం పార్టీతో ఎప్పుడు కూడా ఏ క్యాండిడేట్ నిలబెట్టినా మరి ఈ ఓడబాల్జీ వాళ్ళు దగ్గరుండి గెలిపించి అన్ని విధాలకు సహకరిస్తున్నప్పటికీ మరి నామినేట్ పదవులు వస్తాడు ఎందుకు మరి మొండి చేసి చూపుతున్నారో మాకు అర్థమవట్లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు నందు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, వరంగల్, హన్మకొండ, జయశంకర్, జనగామ జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో బొగతా జలపాతం వద్ద వరద ఉధృతి పెరగడంతో అధికారులు పర్యాటక ప్రవేశంపై నిషేధం విధించారు. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్యాటకులను అనుమతించడం లేదని ప్రకటన విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోమటికుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలి. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. నెల్లూరు మైనింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్న మంత్రి ఆనం. తప్పు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. భీమవరం మావుళ్లమ్మను దర్శించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.